నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. కిడ్నీ ఫెయిల్యూర్స్ కి కారణాలేంటి? కిడ్నీస్ ఫెయిల్ అయితే ప్రాణాలకే ప్రమాదమా? కిడ్నీ ఫెయిల్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు మెడికోర్ హాస్పిటల్ నుంచి సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కమల్ కిరణ్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. మీ గురించి అసలు పరిచయం అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్, బైక్ రైడర్ అండ్ స్పోర్ట్స్ పర్సన్, సీనియర్ నెఫ్రాలజిస్ట్, ఇంకా ఉన్నాయి కదా చెప్పుకుంటూ పోతే. లైఫ్లో అన్ని చేయాలి కదా. ప్రొఫెషన్ ఇస్ అలా, వర్క్ ఇస్ జస్ట్ ఒక పార్ట్. మన జీవితంలో ఒక పార్ట్. లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ఫ్రెండ్స్తో లైఫ్, మన వర్కౌట్ లైఫ్, జిమ్ లైఫ్, ఎక్సర్సైజ్, మన కోసం ఒక ప్యాషన్ లైఫ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి మనిషికి ఇంపార్టెంట్. మీకు, నాకు, అందరికీ. నా కొడుకు కూడా అదే నేర్పిస్తుంటాను. నేను చాలా చదువుతాను. నేను మా ఇంట్లో ఒక 5000 నవల్స్ కలెక్షన్ ఉంది. ఇంగ్లీష్ నవల్స్ చదువుతాను. నేను బైక్ రైడ్ చేస్తాను. ఆర్చరీలో ఉండేవాడిని ముందు. నేను పెయింటింగ్ చేస్తాను, గిటార్ వాయించేవాడిని. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ అదే. మనసుకు నచ్చిన పని చేస్తే అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి కదా. చాలా మట్టుకు మంచి పాయింట్ తీశారు మీరు. ఈ స్ట్రెస్ అన్నది ప్రతి మనిషికి ఇప్పుడు వస్తూ ఈ కాలంలో ప్రతి మనిషికి స్ట్రెస్ ఉంది. పోలీస్కి స్ట్రెస్ ఉంది, లాయర్కి స్ట్రెస్ ఉంది, జడ్జికి ఉంది, గవర్నమెంట్ అఫీషియల్కి ఉంది, మీకు ఉంది, ప్రతి మనిషికి ఉంది. సో అందరికీ ఒక అవుట్లెట్ కావాలి మనకి. పూర్వకాలంలో అయితేను పొద్దున్నీ సాయంకాలం వరకు పొలంలో పని చేసుకున్నారు, సాయంకాలం కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు, ఏదో ఒకటి చేసుకునేవారు, పాటలు పాడేవారు, అన్నీ ఉండేవి. ఇప్పుడు అన్ని రిలాక్సేషన్ ఉండేది. ఇప్పుడు రిలాక్సేషన్ ఒకటే కాదు, ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ చేస్తే ప్రతి మనిషికి మన బ్రెయిన్లో న్యూరాన్స్ కొంచెం ఎక్స్ట్రా డెవలప్ అవుతాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అన్ యాంకర్. ఇది కాకుండా మీరు చెస్ ఆడడం కొత్తగా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీ బ్రెయిన్లో కొంచెం కొత్త న్యూరాన్స్ స్టార్ట్ అవుతాయి. సో ద మోర్ ఎక్స్ట్రా పనులు చేస్తూ ఉంటే ప్యాషన్తోని ఎక్స్ట్రా థింకింగ్ వస్తుంది మనకి. ఎక్కువ కాలం ఇంకా సంతోషంగా జీవించవచ్చు, ఉన్నంతకాలం సంతోషంగా జీవించవచ్చు. ఓకే, సో మన టాపిక్లోకి వద్దాం. కిడ్నీ ఫెయిల్యూర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ పదం, కిడ్నీ ఫెయిల్ అయింది అని. ఎందుకు ఈ సమస్య ఇంతగా పెరిగిపోతుంది? ఒకటి, దాని గురించి అవగాహన పెరిగింది. బ్లడ్ టెస్టులు ఉన్నాయి, స్కానింగ్లు ఉన్నాయి. ముందు ఒక 40-30 ఏళ్ళ కింద ఉండేది కాదు ఇవన్నీ. కానీ ఖచ్చితంగా చాలా చాలా పెరుగుతోంది ఇది. అమెరికన్ స్టాటిస్టిక్స్ ప్రకారంగాను ప్రతి 100 మందిలో 9 మందికి కిడ్నీ వ్యాధి ఏదో ఒక రకంగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 10%కి కిడ్నీ సమ్ ప్రాబ్లం విల్ బి దేర్. అండ్ ఒక 10 లక్షల మందిలోని కనీసం ఒక 3 నుంచి 5 మందికి డయాలసిస్ అవసరం పడుతుంది. ఇది చాలా పెద్ద హై నెంబర్. క్యాన్సర్ రేట్స్కి ఈక్వల్గా అనమాట ఇది. అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకి డయాలసిస్ మీద ఎక్కితే ప్రపంచంలోని డెత్, హైయెస్ట్ కాజ్ ఆఫ్ డెత్స్ అన్ని తీసుకుంటూ ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఈజ్ నెంబర్ 4లో ఉందన్నమాట. సో అంత ఎక్కువ డెత్స్ దీంట్లో ఉంటాయి. యాక్సిడెంట్స్, క్యాన్సర్లు అన్నీ తీసుకున్నా కూడా కిడ్నీ ఫెయిల్యూర్ నెంబర్ 4లో ఉంది. 16లో ఉండేది ఒక 2 decades బ్యాక్, ఇప్పుడు నెంబర్ 4కి వచ్చేసింది. ఎందుకంటారు? మారుతున్న లైఫ్ స్టైల్ కారణమా ఏంటి అసలు? అన్నీ. ఒకటి, డెఫినెట్గా మారుతున్న లైఫ్ స్టైల్. స్ట్రెస్ బాగా పెరిగింది, తినడం బాగా పెరిగింది, ఒబేసిటీ బాగా పెరిగింది, షుగర్ బాగా పెరుగుతుంది, జనాలకి పని తగ్గిపోయింది, వర్క్ చేస్తున్నారేమో హార్డ్ వర్క్ తగ్గిపోయింది, క్యాలరీ బర్నింగ్ అనేది తగ్గిపోయింది. మన తాతలు ముత్తాతలు చేస్తున్నారు, ఎక్కువ తింటున్నారు. ఎగ్జాక్ట్లీ. తాతలు ముత్తాతలు నడిచేవారు, పొలానికి వెళ్ళేవారు, ఆడవాళ్ళు దంపేవారు, తిరగలు తిప్పేవారు, బయలు నీళ్ళు తోడేవారు, చెరువు గట్టుకెళ్ళి బిందు మోసుకొచ్చేవారు. మనం ఏం చేస్తున్నాం? ఏం చేయట్లేదు. ఇప్పుడు ఇంట్లో ఉంటాం, ఉబర్ వస్తే ఎక్కుతాం, లిఫ్ట్ ఎక్కుతాం, కూర్చుంటాం, పని చేసుకుంటున్నాం. మనం క్యాలరీ బర్న్ చేయట్లేదు. అమెరికన్ అసోసియేషన్ ప్రకారం, కార్డియాక్ అసోసియేషన్ ప్రకారంగా మనిషి నార్మల్ హెల్దీ పర్సన్ లైక్ మీ లాక్ ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 10,000 స్టెప్స్ నడవాలి. ఓకే. ఇంకా వెయిట్ లాస్ అన్ని చేయాలంటే 15,000, 20,000 స్టెప్స్కి వెళ్ళిపోవాలి మనం. చిన్న స్టడీలోని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అందరు తీసుకుంటే ఎవరు 2,000, 3,000, 4,000 దాటం లేదు. ఆన్ అన్ యావరేజ్ 10,000 ఎక్కడికి వస్తున్నారు? పని లేకుండా పోతుంది. మనకి బిజీ ఉంటున్నాం, పొద్దున్న రాత్రి ఒక ఫోన్తోనో వర్క్తోనో ఏదో ఒకటి బిజీ ఉంటున్నాం, కానీ మనం పని చేయట్లేదు, క్యాలరీస్ బర్నింగ్ చేయట్లేదు. వీటితోని ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. మన చిన్నప్పుడు క్లాస్లో ఒకడు లావుగా ఉండేవాడు పిల్లడు, ఇప్పుడు క్లాస్లో అందరూ లావుగానే ఉంటున్నారు. తిను 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 అని ప్రేమతో పెట్టేస్తున్నారు తల్లులు, తండ్రులు పిల్లలకి అందరికీ. అంటే న్యాచురల్ గా తల్లిదండ్రులు చేసే, మెయిన్ గా తల్లి చేసే పని అదే కదా. పిల్లలు ఎంత సంతృప్తిగా తింటే తను తిన్న ఫీలింగ్ తనకు ఉంటుంది, మదర్ కదా. కరెక్ట్. అది కొంచెం తప్పు ప్రేమ. అది ప్రేమ దాని ద్వారా చూపించకూడదు. ఫుడ్ మీద తల్లి ప్రేమ చూపించవద్దు. చిన్నప్పుడు మన ఇంటికి రా అని తిట్టేవారు, బయట ఎందుకు ఆడుకుంటున్నావు అని. ఇప్పుడు బయట పొమ్మ తిట్టవలసి వస్తుంది, బయట పోయి ఆడుకోవడం తిట్టవలసి వస్తుంది. సో పిల్లలు ఎంత ఆడుకుంటే అంత మంచిది, ఎంత బయట ఉంటే అంత మంచిది వాళ్ళకి.
సో డిమాండ్ ఫీడింగ్ కంట లాగా ఉండాలి, వాడికి ఆకలి వేస్తే వాడు తినాలి, అంతేకాని మనం టైంకి వాడు నోట్లో కుక్కకూడదు, వాడికి ఎంతనే. పిల్లల్లో కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయండి? ఖచ్చితంగా వస్తున్నాయి. మొన్ననే పేపర్లో కూడా వచ్చింది కదా, దట్ ఇండియాలోని ఇంపైర్డ్ కిడ్నీ ఫంక్షన్ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ ఎంత 100% పనిచేయవలసిన కిడ్నీస్ 60 కంటే తక్కువ ఉండేది మన తెలంగాణ ఆంధ్రలో కలిపి ఆల్మోస్ట్ ఒక 20% వరకు ఉంది అని నిన్ననే పేపర్లో వచ్చింది కూడా. BMC పీడియాట్రిక్స్లో పెద్ద ఆర్టికల్ అది. 25,000 పిల్లల్ని స్టడీ చేశారు. సో కిడ్నీ ప్రాబ్లం వీళ్ళల్లో కూడా పెరుగుతోంది ఇప్పుడు. ఎందుకు? సేమ్ దీనివల్లనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఏషియన్స్గా మనం పుట్టేదే కొంచెం తక్కువ సైజు ఉన్న, తక్కువ నెఫ్రాన్స్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, తక్కువ నెఫ్రాన్స్ తక్కువ సైజు ఉన్న కిడ్నీలతో పుడతాం మనం కంపేర్ టు ఆఫ్రికన్స్ ఆర్ కంపేర్ టు అమెరికన్స్. దీంతోపాటు సరిగ్గా నీళ్లు తాగకపోవడం, దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. నీళ్ళు చాలా తక్కువ తాగుతారు. మినిమం నీళ్ళు ఎంత తాగాలనే దాని మీద కూడా అసలు కొంచెం చాలా మందికి అవగాహన ఉంది. అంటే ఎవరు ఎంత తాగాలి అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది అది. సో రఫ్గాను ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్ మేల్గా నేను ఒక 3 లీటర్ వరకు తాగవలసి వస్తుంది, అడల్ట్ ఫీమేల్గా మీరు ఒక 2.2 to 2.5 లీటర్స్ తాగవలసి వస్తుంది. ఇది నార్మల్ కండిషన్స్లో. పొలంలో పనిచేస్తే ఇంకొంచెం ఎక్కువ తాగాలి, సమ్మర్లో కొంచెం ఎక్కువ తాగాలి, ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఉండాలి. ఈ బాగా తినడంతో వాటితో జస్ట్ షుగర్ ఒకటి రావడమే కాదు, డయాబెటీస్ రాకుండానే ఒబేసిటీతో కూడాను కిడ్నీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. నాన్ వెజిటేరియన్ డయట్ ఎక్కువ పెరగడంతో ఇన్ఫ్లమేషన్ పెరిగి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో నాన్ వెజ్ ఆపేమని చెప్పట్లేదు, దేనికైనా ఒక లిమిట్స్ ఉంటాయి, ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఆ క్యాల్కులేషన్స్ బట్టి తీసుకుంటూ ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి? పెద్ద సిమ్టమ్ ఈస్ నో సిమ్టమ్. సిమ్టమ్సే కనిపించవు. 100 మంది జనరల్గా ఇప్పుడు జ్వరం వచ్చినా ఏదైనా పెయిన్ వచ్చినా హాస్పిటల్కి వెళ్తాం, మీలాంటి డాక్టర్ దగ్గరికి చూపించుకుంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి. మరి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం కదా? 100 మంది కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్తో మా దగ్గరికి వస్తే 80% చెప్పేది సార్ నాకు ఏమీ తెలియదు, నేను బాగానే ఉన్నాను, నా కాళ్ళ వాపులు యూరిన్ బాగానే పోస్తున్నాను, ఏ ప్రాబ్లం లేదు, ఏదో కొంచెం అలసట ఉందని చెక్ చేయించుకుంటే క్రియాటిన్ 8 ఉంది 9 ఉంది అన్నారు అని. 80% దీంతోనే వస్తారు. మిగతా 20లో కొంచెం కాళ్ళ వాపులు, మూత్రం పోస్తే నొరగ ఎక్కువ రావడము, రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్ పోయడము, ఆయాసం ఎక్కువ రావడము, హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోవడం, ఇవన్నీ కనిపించవచ్చు మనకి. మరి ఎట్లా తెలుసుకుంటాం 80%కి సిమ్టమ్స్ లేకపోతే? అంటే కిడ్నీ ఫెయిల్ అయ్యే వరకు పర్సన్కి తెలియకుంటే ఎలా అనేది చెకప్స్ చేసుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, యూరిన్ టెస్ట్ చేసుకోవాలి, సింపుల్ చెకప్స్, పెద్దవే అవసరం లేదు వీటికి. సో గవర్నమెంట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ బోల్డ్ ఉన్నాయి, నియోనేటల్, యాంటీనేటల్, పీడియాట్రిక్స్, అడల్ట్కి అందరికీ స్క్రీనింగ్ పాపులేషన్స్ ఉన్నాయి. ప్లస్ ఎవరు ఎఫోర్డ్ చేయగలరో కూడా, ఎఫోర్డ్ చేయకపోయినా కూడా రెగ్యులర్ మాస్టర్ హెల్త్ చెకప్స్ కానీ చిన్న ఎన్నెన్నో ఇది ఉన్నాయి, మనకి ప్యాకేజెస్ ఉన్నాయి, ఈ చెకప్ ఆ చెకప్ అని, ఏదో చిన్న బేసిక్ చెకప్ చేయించుకోవాలి. మీరు చెప్పే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే బెటర్. అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఇది మాస్టర్ చెకప్స్ అనేది ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి. అంటే ఫ్యూచర్ హెల్తీగా ఉండాలండి. మీరు కొత్త కారు కొన్నారు, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సర్వీసింగ్ చేయించుకుంటారు, మరి మనిషికి చేయించరా? సో ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే చేయించుకోవాలి. మనిషి ప్రాణం విలువ చాలా విలువ కదా. సో తల్లిదండ్రికి షుగర్ ఉంది, పిల్లలు చెక్ చేయించాలి, తల్లిదండ్రికి ఏదైనా బీపీ ఉంది, వీళ్ళకి చేయించుకోవాలి, ఏమీ లేకపోయినా కూడా చేయించుకోవాలి. కిడ్నీలో స్టోన్స్ ఉంటే కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందా? మరీ ఎక్కువగా స్టోన్స్ ఉండి చాలా రోజుల నుంచి మనం ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే కిడ్నీ డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో కిడ్నీ స్టోన్స్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్కి వన్ ఆఫ్ ద రీజన్స్, కానీ అంత పెద్ద రీజన్ కాదు. బిగ్గెస్ట్ రీజన్ 100 మందికి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి డయాలసిస్ మీదకి వస్తే 40 నుంచి 50% వరకు షుగర్ వల్లనే. షుగర్ అన్నది మహా పెద్ద నాగుపాము అది. సో షుగర్ నేను బాగానే చాలామంది షుగర్ కంట్రోల్ చేసుకుంటున్నారు, చెక్ చేసుకుంటున్నారు, లేదు సార్ నాకు షుగర్ పెరిగితే నాకు తెలిసిపోతుంది అని వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకుంటుండాలి, కంట్రోల్ పెట్టుకోవాలి. సో షుగర్ ఇస్ 40 to 50%. ఇది కాకుండా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు, కొన్ని సిస్టిక్ డిజీజ్ అంటాం మనం, కిడ్నీలో బుడగలు ఉంటాయి, లేకపోతే చిన్నప్పటి నుంచి కిడ్నీ మాల్ ఫార్మేషన్స్ ఉండడం, కొన్ని యాంటీబాడీ వ్యాధులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, IgA-nephropathy ఇట్లాంటివన్నీ. తన బాడీలో ఉన్న యాంటీబాడీసే తన కిడ్నీని అటాక్ చేస్తుంది అనమాట. ఇవి ఎందుకు వస్తాయి మనకు తెలియదు చాలా మట్టుకును, బట్ వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా డయాగ్నోస్ చేయాలి అన్నీ తెలుసు, ఎందుకు ఫలానా మనిషికి ట్రిగర్ అవుతాయి అన్నది ఇంకా మెడికల్ సైన్స్కి తెలియదు. కానీ ఇవన్నీ కనుక్కోవడానికి కోసం మాత్రం చెకప్ ఇస్ ద ఓన్లీ మెథడ్ వీటన్ని పట్టుకోవడానికి. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఎక్కువ డ్రింక్ చేయడం వల్ల లివర్ అండ్ కిడ్నీస్ రెండు పాడైపోతాయని, నిజమేనా? డ్రింక్ ఎక్కువ చేయడం వల్ల, ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎక్కువ చేయడం వల్ల లివర్కి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది, కిడ్నీకి డైరెక్ట్ ఎఫెక్ట్ లేదు. లివర్ ఎఫెక్ట్ అవుతే కిడ్నీ నెక్స్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఆల్కహాల్ వల్ల డైరెక్ట్గా కిడ్నీ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ. కిడ్నీ ఫెయిల్యూర్స్ తర్వాత అంటే మనిషిలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఎట్లా చూడాలంటే, మన కిడ్నీలు మీది నాది 100% పనిచేస్తున్నాయి. యాజ్ అ లేడీ
మీ కిడ్నీస్ నా కిడ్నీస్ కంటే ఒక 15-20% తక్కువ పనిచేస్తాయి. బికాస్ లేడీస్ ఆర్ బోర్న్ మామూలుగానే కొంచెం తక్కువ సైజ్ ఉన్న కిడ్నీలతో, తక్కువ ఫిల్టరేషన్ ఉన్న కిడ్నీలతో. సో లేడీస్ ఆర్ ఆల్రెడీ డిసడ్వాంటేజ్ అన్నమాట కిడ్నీ దీంట్లోని. కానీ ఎంతైనా నాకు ఒక 100% పనిచేస్తే మీకు ఒక 85-90% పనిచేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నార్మల్ అంటాం. ఒక 60 నుంచి తగ్గడం స్టార్ట్ అవుతే కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉంది అంటాం మనం. అది తగ్గుతూను 15-10% తగ్గిపోతే అది ఫైనల్ స్టేజ్. అప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, డయాలసిస్ చేయాలి అని చెప్తాం మనం. ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది? 10-15% కంటే తక్కువ వస్తే ప్రాణాంతకంగా మారుతుంది. కానీ చాలా చాలా సైంటిఫిక్ స్టడీస్లో ఆల్రెడీ వచ్చింది 60% కంటే తక్కువ ఉంటే కిడ్నీ ఫెయిల్యూరు, వాళ్ళు కిడ్నీ వ్యాధి వల్ల పోరు, వాళ్ళకి హార్ట్ అటాక్స్ వల్ల, బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల ఎక్కువ పోతారు వాళ్ళు. అదేంటి లాజిక్? ఇట్స్ అ కనెక్షన్. కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే పాయిజన్స్ అన్ని బయటికి పోవు కదా, రక్తనాళాలు ఇవన్నీ కొంచెం గట్టిగా అయిపోయి సాలిడిఫై అయిపోయి దాన్ని ఒక ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అంటాం దాన్ని కిడ్నీ మా భాషలోని. వీళ్ళకి కిడ్నీ హార్ట్ అటాక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ వచ్చి వాళ్ళు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కిడ్నీ ప్రాబ్లం వల్ల. మరి కిడ్నీ ఫెయిల్యూర్ అయితే వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మేము చాలా ధైర్యం ఇస్తాం. మీరు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ క్యాన్సర్తో డీల్ చేయట్లేదు. ఓకే, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, ఒక అవయవం పని చేయట్లేదు, 2 కిడ్నీలు ఫెయిల్ అవుతేనే ఫెయిల్యూర్ అంటాం మనం. సో 2 కిడ్నీలు పని చేయట్లేదు, కానీ డయాలసిస్ ఉంది, ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. సో అగ్రీడ్, మిగతా నార్మల్ పర్సన్ కంటే మీకు రిస్క్ ఎక్కువనే ఉంటుంది. బట్ కిడ్నీలు పోయిన తర్వాత ఏం చేయలేము. అనేది ఇప్పుడు ఈజీగా జరుగుతుందా? చాలా ఈజీగా జరుగుతుంది ఇప్పుడు. డయాలసిస్, కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత డయాలసిస్, మంచి డయాలసిస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మంచి హై క్వాలిటీ డయాలసిస్ ఉంది, ట్రాన్స్ప్లాంట్ కూడా ఉంది. సో ఒక కిడ్నీ ఫెయిల్యూర్ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన మనిషికి ఇంకా పని చేయట్లేదు ఆ కిడ్నీలు, 10% కంటే తక్కువ పని చేస్తున్నాయి, పాయిజన్స్ అన్ని బయటికి వెళ్ళట్లేదు. వీళ్ళకి 2 ఆప్షన్, 2 దారులు ఉంటాయి వీళ్ళకి, డయాలసిస్ దారి కానీ ట్రాన్స్ప్లాంట్ దారి కానీ. డయాలసిస్ మహా గొప్పది, దానివల్ల లక్షల కొద్ది మంది బతుకున్నారు ప్రపంచంలోని. చాలా డబ్బుతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది అంటారు డయాలసిస్ అనేది. ఖచ్చితంగా అంటే అందరూ బేర్ చేయలేరు కదా, కామన్ పీపుల్ చేయలేరు. అందుకే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆరోగ్యశ్రీలో డయాలసిస్ నడుస్తుంది, ట్రస్ట్లో చాలా నడుస్తుంటాయి. మన గవర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 20,000 డయాలసిస్ పర్ మంత్ నడుస్తున్నాయి, చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయినా డయాలసిస్తో ఎంతకాలం బతకొచ్చు ఒక మనిషి? కొంచెం లెంతీ ఆన్సర్ చెప్తా దీనికి. చెప్పండి సార్. 2 కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అవుతాయి, అవి 10% కంటే తక్కువ పనిచేస్తున్నాయి. యాక్చువల్గా 100% పనిచేయాలి. 100% పనిచేయవలసిన కిడ్నీలు అంటే మన కిడ్నీలు 24 గంటలు పనిచేస్తున్నాయి, ఆగో. మన పడుకున్న కోమాలో ఉన్న కూడా పనిచేస్తూనే ఉంటాయి అవి. సో ఈ 24 hours పనిచేస్తున్నాయి కాబట్టి మన క్రియాటిన్ అనేది తక్కువ పెడతాయి, 1 అని ఉంటాయి. ఈ క్రియాటిన్ ఏంటి, యూరిన్లో బయటికి పోతుంది కాబట్టి మన బ్లడ్లో తక్కువ ఉంటుంది క్రియాటిన్. డయాలసిస్ చేసిన వాళ్ళకి వారానికి 3 సార్లు చేస్తున్నాం, 4 గంటలు అంతే. వాళ్ళకు కూడా 24 గంటలు చేయాలి. కరెక్ట్ చెప్పాలి, మన కిడ్నీని రీప్లేస్ చేస్తున్నామంటే డయాలసిస్ ద్వారా 24 hours డయాలసిస్ చేయాలి. కానీ చేయలేము మనం, ఎందుకంటే పెద్ద మెషిన్, పోర్టబుల్ కాదు ఇది, పట్టుకొని తిరగలేము దాన్ని. చిన్న పోర్టబుల్ మెషిన్స్ ఇంకా రాలేదు మనకి, ప్రపంచంలో ఎక్కడ రాలేదు. సో వీళ్ళకి ఏం చేస్తాం, వారానికి 3 సార్లు అని చెప్తాం వాళ్ళకి డయాలసిస్ చేసుకోవడానికి. సో చాలా తక్కువ. మన కిడ్నీలు 24 గంటలు పనిచేసేది వాళ్ళు 3 రోజులకు ఒక 4 గంటలు చేస్తే ఏం చేస్తాం, చేయట్లేదు. సో ఒరిజినల్ కిడ్నీస్ 100% పనిచేస్తే బెస్ట్ డయాలసిస్తో ఒక 10-15% రీప్లేస్ చేస్తున్నట్టు అంతే మనం. సో మిగతా 85-90% పాయిజన్స్ లోపల ఉండిపోతాయి. సో ఆ డయాలసిస్తో వాళ్ళు బతుకుంటారు, డయాలసిస్ చేయకపోతే అసలు ఉండరు వాళ్ళు, డయాలసిస్తో బతుకుంటారు. కానీ ఇవాళ 100 మందికి మనం డయాలసిస్ మొదలు పెడితే ఒక 3 సంవత్సరాలకి సగం మంది ఉండరు, 5 సంవత్సరాలకు ఒక 20 మంది 30 మంది అలా బతుకుంటారు అనమాట. సో ఒక 3 to 5 years లైఫ్ వస్తుంది వాళ్ళకి. అలాగే 5 ఆగిపోతుందని లేదు, చాలామంది 7 years 8 years కూడా ఉన్నారు. నా ఓన్ క్లాస్మేట్ 25-30 years డయాలసిస్ చేయించుకుంటున్నాడు. రేర్ వాళ్ళు. నేను స్టాటిస్టిక్స్ చెప్తున్నా, మెజారిటీలోని 5 years 6 yearsకి ఎక్కువ మంది దొరకరు మనకి. అంటే లేటెస్ట్గా ఈ మెడికవర్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమన్నా వచ్చాయా కిడ్నీ ఫెయిల్యూర్కు సంబంధించి? ఎన్ని రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాలి, ఈ విషయంలో ఏమన్నా అప్డేట్ ఉందా? డయాలసిస్ మనకు 2 ఉన్నాయి, డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ. డయాలసిస్లో మాత్రం కొంచెం సుపీరియర్ మెషిన్స్ వచ్చాయి. నార్మల్గా అయితే ముందు ఉండే డయాలసిస్ మెషిన్ ఉండేది, ఇప్పుడు హీమో డయాఫిల్ట్రేషన్ అని చెప్పి ఇంకో కొత్త మెషిన్ వచ్చిందనమాట, ఒక 5-6 నుంచి వచ్చింది. దాంతో ఇంకా మంచి క్లీనింగ్ అవుతుంది బాడీకి, ఎందుకంటే దాన్ని మెకానిజమే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒరిజినల్ కిడ్నీస్, మన కిడ్నీస్ పాయిజన్స్ని చిన్నటి నుంచి పెద్ద పాయిజన్ వరకు అన్నింటినీ క్లీన్ చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ 1,20,000 డాల్టన్స్ అన్న సైజు ఉన్న పాయిజన్స్ కూడా తీస్తాయి. నార్మల్ డయాలసిస్ బెస్ట్ అయితే 2,000 వరకు తీయగలం అంతే. 1,20,000 ఎక్కడ, 2,000 పాయిజన్స్ ఎక్కడ. ఈ కొత్త హీమోడైఫిల్ట్రేషన్ ఆల్మోస్ట్ 60,000 డాల్టన్స్ వరకు తీయగలం అనమాట. సో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది దాంతో. కానీ అవి కూడా వారానికి 3 సార్లు చేసుకోవాల్సిందే డయాలసిస్. కానీ దాంతో ఇంప్రూవ్మెంట్ వచ్చింది వాళ్ళ లైఫ్ సర్వైవల్ ఇన్ డయాలసిస్తో. ఖచ్చితంగా వీక్లీ 3 times డయాలసిస్ చేయించుకోవాలా 2 కిడ్నీలు ఫెయిల్ అయితే?
ఇందాకలే చెప్పాను, కరెక్ట్ డయాలసిస్ 24 గంటలు చేసుకుంటూనే ఉండాలి లైఫ్ లాంగ్ అని, కానీ అయ్యే పని కాదు అది. అందుకోసం 3 సార్లు పెట్టారు. సో డయాలసిస్ చేయించుకున్నప్పుడు ఏమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా ప్రత్యేకించి? కొన్ని కేర్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు రెగ్యులర్గా డయాలసిస్ చేసుకోవాలి. ఒకటి, మరి ఎక్కువ వాటర్ తాగొద్దు అంటాం. వాళ్ళకి యూరిన్ ఏం పెద్ద రాలేకపోతే 1 లీటర్ కంటే ఫ్లూయిడ్స్ రోజుకి తీసుకోకూడదు. వాళ్ళ బ్లడ్ ప్రెషర్ బట్టి కొంచెం ఉప్పుని తగ్గించుకుంటాం మనం. ఇవి తప్పిస్తే ఇంకెక్కువ ఏం కేర్స్ ఉండవు. కానీ వాళ్ళు డయట్ ప్రోగ్రామ్ అని చెప్తూ ఉంటాం, ఎంత తీసుకోవాలి ప్రోటీన్స్, ఎంత తీసుకోవాలి ఫ్యాట్స్, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. కానీ ఎక్కువ ఏముండదు. కానీ అలాగే మనలాగా నార్మల్ లైఫ్ స్టైల్లో ఉండలేరు. మీరు ఇందాక అడిగినట్టు ఒక డయాలసిస్ పేషెంట్ వెళ్ళిపోయి ఒక 4-5 బీర్లు తాగేసి రాలేరు, ఎందుకంటే లిక్విడ్గా మారిపోతుంది కాబట్టి మనకి. పిల్లల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్తున్నారు కదా, మరి పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఫుడ్ విషయంలో అమ్మ ఎక్కువ అతి ప్రేమ చూపించకూడదు అని చెప్పారు, ఇంకా నెక్స్ట్ ఎలా చూడాలి? యాక్టివిటీ, మంచి ఎక్సర్సైజ్, పరిగెట్టడం, ఆడుకోవడం. నేను మరీ వీడియో గేమ్స్తో కూర్చొని ఫోన్లు పిల్లలందరూ మొబైల్ ఫోన్ పట్టుకొని 24 గంటలు దాని మీద ఉంటున్నారు. దాంతో జస్ట్ కిడ్నీ ప్రాబ్లం వస్తుంది చెప్పట్లేదు, కానీ దాంతో లైఫ్ స్టైల్ మారిపోయింది వాళ్ళకి. దే నాట్ బర్నింగ్ ఎనీ క్యాలరీస్ వాళ్ళకి. దీంతో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇన్ ద ఫ్యూచర్లోని బాగా ఎక్కువ రేట్స్ వస్తాయి వీళ్ళందరికీ. భయం వేస్తుంది మనకి. ఎపిడమిక్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్ అని చెప్పేసి, ఈ సైలెంట్ ఎపిడమిక్. నీళ్లు కరెక్ట్ టైంలో తాగించడం, రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవడం. పిల్లలకు కూడా మాస్టర్ చెకప్స్ ఎవ్రీ ఇయర్ చేయించాలా? నన్ను అడిగితే నా దిస్ మై పర్సనల్ ఒపీనియన్, ఖచ్చితంగా అందరికి చేయించాలి. ఓకే, అంటే మామూలుగా మాస్టర్ చెకప్స్ అంటే పెద్దవాళ్ళు ఎక్కువగా చేయించుకుంటారు, కరెక్ట్. పిల్లలకు అసలు చేయించరు. కరెక్ట్. సో పిల్లలకు కూడా చేయించాల్సిన ప్రతి మనిషికి చేయించాలి. పుట్టగానే చేస్తున్నాం కదా ఎట్లాగే ఇప్పుడు, అట్లాగే ఎవ్రీ ఇయర్ ఒక చిన్న చెకప్ చేసుకుంటే మంచిది. అసలు కిడ్నీ ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? యాజ్ ఏ సీనియర్ నెఫ్రాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఇందాక చెప్పినట్టే మళ్ళీ వాటర్ బాగా తీసుకుంటూ ఉండాలి, ద పర్మిటెడ్. దీంతో ఉప్పు కొంచెం తగ్గించుకోవాలి. ఫుడ్ గురించి మనం చాలా మాట్లాడాం. కార్బోహైడ్రేట్ డైట్ బాగా పెరిగిపోయింది. రైసు, చపాతీలు, ఇడ్లీలు, ఉప్మాలు ఇవన్నీ బాగా తగ్గించేసుకోవాలి. బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ. ప్రోటీన్ డైట్ కరెక్ట్గా తీసుకోవాలి. ఫ్యాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి 1 kg నెలకి. మీలో 4 ఉంటే 2 kgలు దాటకూడదు మీరు నెలకి. కానీ మా ఇంట్లో నూనె పోసి, ఎర్ర నూనె పోసి వడ్డించేస్తూ ఉంటారు. సో ఇందాక చెప్పినట్టే ఫుడ్ ద్వారా పిల్లలకి ప్రేమను చూపించకూడదు, మనం మిగతా వాటి ద్వారా చూపించుకోవాలి. సో అలాంటివి చేయడం వల్ల ఇంకోటి సేమ్ టైం ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా అవసరం. చాలా పెద్ద స్టడీ వచ్చింది వెరీ రీసెంట్గాను. దాంట్లోని ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మందిని ఫాలో అప్ అయ్యారు, ఒక 20 ఏళ్ల వరకును. దానిలో ఒకే మెయిన్ రీజన్ వచ్చింది, షుగరు, బ్లడ్ ప్రెషరు, హార్ట్ అటాక్స్, ఇవన్నీ స్మోకింగ్ అన్నీ పక్కన పెట్టినా కూడా ద హైయెస్ట్ వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే 2 గ్రూప్స్కిను, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతున్నారు, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు తొందరగా ప్రాబ్లం వస్తుంది దీంట్లోనే. సో ద బిగ్గెస్ట్ సింగిల్ ఫ్యాక్టర్ హెల్త్కి, మీకు నాకు ఎవరికైనా కూడా షుగర్ అన్నిటికంటే బిగ్గెస్ట్ ఈజ్ ఎక్సర్సైజ్. శారీరక శ్రమ అవసరం, శారీరక శ్రమకు తగ్గట్టు ఫుడ్ అవసరం, అంతకు మించి అవసరం లేదు. ఖచ్చితంగా తినే ఫుడ్ ఏం తింటున్నామో చూసి తినండి, అంతేనా? బ్యాంక్ బ్యాలెన్స్ అంతే కదా, డిపాజిట్లు తగ్గించుకుంటే, విత్డ్రాల్స్ పెంచుకుంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. సో ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఇయర్లీ వన్స్ మాస్టర్ చెకప్ అనేది కంపల్సరీ. సో ఏదున్నా తెలుస్తుంది, ముందు జాగ్రత్త పడవచ్చు, లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండొచ్చు. లేదా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, మన డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఎందుకు వచ్చిన సమస్యలు అంటారా ఇవన్నీ? సో ముందే జాగ్రత్త పడమంటారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా, ప్రాబ్లం ఉన్నా లేకున్నా, సమస్య మీకు కనిపించినా కనిపించకపోయినా ఇయర్లీ వన్స్ మాస్టర్ చెకప్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి అని డాక్టర్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.